ఎవరు ఎవరు నేను ఓకే, అసలు ఎవరు మీరు చెప్పండి. నేను ఎవరు ఎవరు నేను పెద్దగా చెప్పండి. ఎవరు నేను సన్యాసులు. అక్కడ నేను వచ్చినా వెళ్ళినా ఇవన్నీ పెద్ద పెద్దగా వినిపిస్తాయి. ఒక్కళ్ళు చూస్తే చాలు వెంటనే సన్యాసులకు వచ్చిందిరా సన్యాసులకు వచ్చిందిరా అని మొత్తం వ్యాపించింది, గాలి వ్యాపించినట్టు. సో నేను ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుండి సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నాను. మరి మీరు మొన్న గమనించారో లేదో తెలియదు. సెమీ క్రిస్మస్ కూడా అందరినీ కూర్చోబెట్టి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, తెలుసా? అదే ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మహాకృపను బట్టి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను ఒక సండే స్కూల్ టీచర్ కాబట్టి అదే విధంగా మాట్లాడతాను. నేను కూడా టీచర్ ఎలా ఉంటుంది పిల్లలతో తెలుసా? ఇప్పుడు గమనించారా? మా పిల్లలకు నేను అలవాటేలండి, అర్థమైపోయింది. మా మాటలు అర్థమవుతాయి కదా మీకు. అసలు పిల్లలు రాలేదమ్మా, లేక వచ్చేసేవాళ్ళు ఉన్నారా? అక్కడ ఉన్నారు, చూసారు. సో నేను అడిగిన ప్రతి దానికి తిరిగి సమాధానం చెప్పాలి. నాకు ప్రతిదీ అడుగుతాను, క్వశ్చన్ ఆన్సర్ రావాలి. నేను మీకు అర్థం కాకపోతే అడగండి. మళ్ళీ నా భాష అన్ని బాగానే అర్థమవుతుంది కదా. అంటే బైబుల్ భాష మాట్లాడకుండా మనం ఎట్లా మాట్లాడుతున్నాం అలాగే మాట్లాడతాం. ఇప్పుడు బాగా అర్థమైంది మనకు. కాబట్టి ఈరోజు నేను ఒక వాక్య భాగాన్ని చెప్పబోతున్నాను. ఏంటి ఆ అంశం అనంటే మ్రొక్కుట. విన్నారా ఎప్పుడైనా పదం మ్రొక్కుట? మ్రొక్కటం అంటే ఏంటి? మ్రొక్కటం అంటే ఏంటి? మీరు కూడా చెప్పాలి సమాధానం. ఓకే, మా పిల్లలు ఎక్సలెంట్గా చెప్తారు, మీరు గమనించండి మా పిల్లలు. ఓకే, మ్రొక్కటం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇది ఉంది. ఎగ్జాంపుల్గా చెయ్యడు, దీని నేను దండం పెట్టాను. ఏమంటారు? దండం పెట్టడం. ఇంకా మ్రొక్కటం అంతేనా? ఇక ఇంకొకటి ఎగ్జాంపుల్గా ఫ్యాన్ ఉంది. ఏమంటారు? మ్రొక్కటం. అంటే దండం పెట్టడం అనేది కామన్, చూస్తున్నారు కాబట్టి దండం పెడుతున్నారు. కానీ ఆ దండం దేనికి పెడుతున్నాను? ఒక వస్తువుకు పెడుతున్నా. కుర్చీ దేవుడా? కాదు. ఫ్యాన్ దేవుడా? కాదు. ఈ గోడ దేవుడా? కానీ నేను చేస్తున్నాను, గోడకి దండం పెడుతున్నాను. ఎందుకు అని అంటే దాన్నే మ్రొక్కటం అంటారు. ఏమంటారు? మ్రొక్కటం. అయితే బైబిల్ ప్రకారంగా మ్రొక్కటం అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మ్రొక్కటం అంటే ఏంటి? ఏదైనా బొమ్మ ఎదురు కనిపిస్తే దాన్ని దండం పెడితే దాన్ని మ్రొక్కినట్టు. ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకి దండం పెడితే మ్రొక్కినట్టు. ఒక రాయి కనిపిస్తే ఆ రాయికి దండం పెడితే మ్రొక్కినట్టు. ఇప్పుడు బైబిల్ ఏ విధంగా మ్రొక్కమంటుంది? ప్రపంచం అంతా ఏ విధంగా చేస్తుంది? ఇంకేమైనా చేస్తున్నారా? ఈ విధంగానే చేస్తారు. ఇప్పుడు బైబిల్ ఏ విధంగా మ్రొక్కాలి అనేటువంటిది చెప్తుంది, ఏ విధంగా మ్రొక్కకూడదో కూడా చెప్తుంది బైబిల్. సో దాన్ని మనం ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం కాకపోతే తిరిగి అడగాలి. ఓకే, ఫస్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం, చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా అర్పించింది. ఓకే, మ్రొక్కటం అనంటే ఓన్లీ దండం పెట్టటమే మ్రొక్కటం కాదు, సాగిల పట్టం కూడా మ్రొక్కటమే. సాగిల పట్టం అంటే ఏంటో తెలుసా? ఇలా మనిషి ఇలా నిలువుగా పడి దండం పెడతారు కదా, ఎగ్జాంపుల్ గా ఇలా దండాలు పెడతారు కదా పడుకొని, దాన్ని కూడా మ్రొక్కటం అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టారని ఒక నక్షత్రం పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగారు ఆ నక్షత్రాన్ని ఎవరు చూస్తారు? మీరు చెప్పండి, సండే స్కూల్లో ఉన్నారు కదా స్టోరీస్. ఆ నక్షత్రాన్ని ముగ్గురు చూస్తారు. వాళ్ళు ఏమంటారు? జ్ఞానులు. ఏమంటారు?
జ్ఞానులు. ఆ ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం చాలా కొత్తగా ఉంది, అసలు ఇది ఎందుకు పుట్టింది అనేటువంటిది పురాతనమైన గ్రంథాల్లో చూద్దామని అన్ని వెతికారు. వెతికితే ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథంలో త్వరలో దైవ కుమారుడు పుట్టబోతున్నాడు, మనుషుల కొరకు రక్తాన్ని ప్రోక్షించబోతున్నాడు అని ఆల్రెడీ రాసేసాం. సో దానికి సూచనగా ఒక తార పుడుతుంది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైపోయింది, నిజంగానే నక్షత్రం పుట్టింది, నిజంగానే అతను పుట్టాడా. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు ఎవరికైనా బాబో పాపో పుట్టారు, మనకు ఆ వార్త వినిపించింది, మనం ఏం చేస్తాం? ఓకే సరే సరే అంటారా? వెళ్ళి చూడరా? చూద్దారు కదా, పిల్లలు ఎట్టున్నాడో, ముక్కు ఎట్టుందో, మూత ఎట్టుందో, చెవులు ఎట్లు ఉన్నాయో, కళ్ళు ఎట్లు ఉన్నాయో, ఎవరి గురికి వచ్చినాయో ఇవన్నీ చక్కగా చూసి ఏదైనా మన స్తోమతను బట్టి వస్తువు ఏదో ఒకటి బట్టలో పెట్టి వస్తాం. అలాగే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని చెప్పి కొన్ని రోజులు ప్రయాణం చేశారు బెత్లెహేంకి. సరే బెత్లెహేంలోకి వచ్చేసారు. ఈ పశువుల తాగలో ఉన్నారు కదా వీళ్ళు, ఆల్రెడీ పశువుల తాగ పుడుకు తోటలో పడుకోబెట్టారు, వేసేని కింద గడ్డ వేసి తర్వాత దాని మీద మెత్తటి క్లాత్ వేసి తర్వాత వేసి చుట్టు పెట్టారు.